693 ఓట్లు వచ్చి ఘన విజయం సాధించారు. అయ్యో రేఖ, నువ్వెన్ని రీ కౌంటింగులు చేయించినా లాభం లేదు. మా వాళ్ళని నువ్వు బంధించావా? రేఖ, గంట నుంచి ఇలాగే కూర్చునున్నాం. పదవే ఇంటికెళ్దాం. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. నీకే హ్యాపీగా కూర్చునున్నాం. నువ్వెలా చూసినా కాళ్ళు నొప్పులు తగ్గవే. రాజేశ్వరి, మనిషికి అవమానం జరగొచ్చు, ఓటమి రావచ్చు, కానీ రెండు ఒకేసారి వస్తే ఏమవుతాడో తెలుసా? ఏమో నాకేం తెలుసు. ఇదేమన్నా కౌన్ బనేగా కరోడ్పతి అనుకున్నావా? ఈ టైంలో కొసల మీద కొసలేస్తున్నా. పదవే వెళదాం. రాజేశ్వరి! రేఖ! ఏంటి రేఖ? ఏంటి రేఖ? అంతా నీ వల్లే. ఈ రోజు నా ఈ పరిస్థితికి కారణం అంతా నీ వల్లే. ఎలా బ్రతికిన దాన్ని చివరికి రోడ్డు మీదకి తీసుకొచ్చావు కదే. నేనేం చేశానే? నువ్వేం చేయలేదని నా బాధ. ఓ జగదీశ్వరి మేడంని చూడు, చక్కగా తింగరదాన్ని గెలిపించుకుంది. నువ్వు ఉన్నావు ఎందుకే? నీ వల్ల దేశానికి ఉపయోగం లేదు, ఇంటికి ఉపయోగం లేదు, మీ ఆయనకు ఉపయోగం లేదు, ఆఖరికి నాకు కూడా ఉపయోగం లేదు. ప్లీజ్ అత్తయ్య, నీ ఆస్తులు ఏమేమి ఉన్నాయో అవన్నీ నా పేరు మీదకి రాసి నువ్వు చచ్చిపో. రేఖ, తల్లిలాంటి అత్తయ్య నన్ను పట్టుకుని చచ్చిపోమ్మంటావా? ఏం చేయమంటావు అత్తయ్య? నాకింతకు మించి వేరే మార్గం కనిపించడం లేదు. మేడం, రేఖా మేడం ఎలాగూ గెలవలేదు. కనీసం ఈ ఆఖరి కోరికైనా తీర్చండి మేడం. దాని కోరిక తీరిస్తే నా జీవితం ఈ రోజు ఆఖరైపోతుంది. అయినా రేఖ, తప్పు నీది కాదు, నాది కాదు, ఆ బస్తీ జనాల్ది. ఎంత డబ్బులిచ్చాం, ఎంత తిండి పెట్టా? ఆ జగదీశ్వరి ఫోన్లో ఏదో చెప్పింది. అందరూ కలిసి ఆ తింగర్ దానికి ఓట్లేస్తారా? అవును మేడం, మనల్ని మోసం చేసింది ఆ బస్తీ జనాలే. వాళ్ళు గాని రివర్స్ కాకపోతే మనం తప్పకుండా గెలిచేవాళ్ళం. నా ఓటమికి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టను. రేయ్, తీయండ్రా బళ్ళు. బండి ఒకటే ఉంది మేడం. అంతేనా? రెంట్కి కూడా దొరకవా? మన దగ్గర డబ్బులు లేవు కదా మేడం. ఇంకే ఉంటాయిలే, పర్వాలేదు. పదండి, ఆ బస్తీని విస్తరిలా చేసి ఒక్కొక్కరిది బెండ్ తీద్దాం. రండి. మీరు మారే, మీ జీవితాలు మారవు. ఇంతే. అరే, మిమ్మల్ని మార్చి గొప్ప వాళ్ళని చేద్దామని ఎండనక, వాననక, రాళ్ళనక, రప్పలనక ఇన్ని చోట్ల మనం ఎక్కడ తిరిగామక్క? రే, నువ్వు ఏమమ్మా చంద్రమ్మ, నువ్వు రావాలి, మా కష్టాలన్నీ తీర్చాలి అని పెద్ద డైలాగులు చెప్పావు. మరి ఓటేమో దానికేసావు. ఓయ్, ఏమ్మా లక్ష్మి, నా బిడ్డకి సురేఖ అని పేరు పెట్టుకున్నానన్నా, ఏమైంది? నువ్వు వాళ్ళని బంధించడం తప్పుగా? చిన్నోర్మై, వాళ్ళని బంధిస్తే మీకేంటే? వాళ్ళని సాయంత్రానికి వదిలేశాను కదా, ఊరికే వదిలేసానా? అందరికి డబ్బులు ఇచ్చాను కదే. అవునా? మేం గదుల్లో పెట్టి కొట్టారేమో అనుకుని. ఆవిడికి ఓటేశారా? మా అక్క గుర్తుకు రాలేదా? అరే, అక్కంటే ఎవరు? దొంగల్ని దొరల్లా చేసి తిప్పుతుంది. అక్కంటే ఎవరు? రేయ్, నువ్వు ఆగరా. చూడండి, మర్యాదగా నేను ఇచ్చిన డబ్బు నాకు వాపస్ ఇచ్చేయండి.
అదేంటి? మరి ఇదేంటి? నా దగ్గర డబ్బు తీసుకుని దానికి ఓటేస్తే మేము ఊరుకోవాలా? మాకేమి డబ్బులు ఊరికే రాలా. అరే ఎన్ని స్కాములు చేయాలి, ఎన్ని స్కీములు వేయాలి. ఇచ్చేయండి ఇచ్చేయండి ఇచ్చేయండి. ఇది అన్యాయం. 100% న్యాయం. జనాలు తెలివి మీరిపోయారా సత్తి? డబ్బులు తీసుకోవడం, ఓట్లు ఇంకెవరికో వేయడం. ఏ తేరిగా వస్తే తీసుకోవడం న్యాయమా? అది అవినీతి కాదా? పెద్ద అవినీతి పనులకి ఓటేయకూడదని చెప్పే అర్హత మీకెక్కడుందే? రై సత్తి, ఆ, వీళ్ళు తప్పాళాలు బిందెలు అన్ని తీసి కార్లు పడే. సరే అక్క. అమ్మా దండం పెడతాను. ఆ దేవుడికి పెట్టే. రై సత్తి, అక్క చూస్తావేంట్రా? ఆ గొడిగిటిచ్చి నువ్వు వెళ్ళి తీసుకురా. వాళ్ళ బాబుగడి సొమ్మని కూడా తీసుకున్నారంట్రా. వెళ్ళి తీసుకురా. అలాగే. ఏయ్! మర్యాదగా వెళ్తారా, చీపుర్లతో తరవమంటారా? ఓ, రే సత్తి, బండి తీరా. అలాగా అక్క. మీరు మారే, మీ బతకలింతే. అడ్డంగా సంపాదించి ఎదగండి. ఎందాక నీ మురికి కొంపల్లో ఉంటారో ఇక్కడ పడి చావండి. అందరికీ నమస్కారం. ఈ రోజు నిజంగా మర్చిపోలేని రోజు. ఎందుకంటే ఇది అలాంటి ఇలాంటి విజయం కాదు. అవినీతి మీద నిజాయితీ గెలిచింది ఈ రోజు. మాట జాగ్రత్తగా రానివ్వండి. అవినీతి ఎవరూ చేయలేదు. ఏదో గాలివాటంగా గెలిచారు. ఎవరే గాలివాటంలో గెలిచింది? ఎలా గెలిచామో నీ మనస్సాక్షికి తెలిస్తే చాలు. మేం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముందుగా మా అక్షరకి తమ పూర్తి మద్దతును ప్రకటించి ఓట్లేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నిజంగా ఇది మా గెలుపు కాదు. అయితే దిగిపోండి. చూడండి, ఇలా ప్రతి మాటకి అడ్డు రావడం మర్యాద అనిపించుకోదు. మా అక్షరను గెలిపించడానికి నిద్రాహారాలు మాని ఎండనక వాననక తిరిగి ప్రచారం చేసిన మా చెంచు లక్ష్మిని, మా కోడలు నందినిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ చెంచమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను అక్షరమ్మతో ఊర్లు తిరిగినా, అక్షరమ్మ తరపున ప్రచారం చేసినా గెలిచిందని సంతోషించను. గెలిచి ఇంట్లో కూర్చుంటే ప్రశ్నిస్తా. నిజానికి అందరూ ఏమమ్మా, మీ కూతురు వేరే పార్టీలో ఉంది కదా, ఆమెను ప్రశ్నించేవాళ్ళు. అందర్నీ బందీలుగా చేసింది కదా అని అడుగుతున్నారు. నిజమే, కూతురు కాబట్టి రేఖని ప్రశ్నించదలుచుకోలేదు. అదేంటి, కూతురుకో న్యాయం వేరే వాళ్ళకో న్యాయమా? చంచిజం అంటే ఇదేనమ్మా. పోతే ప్రత్యేకంగా అక్షర మీద నాకు అభిమానం లేదు. పెద్దావిడ జగదీశ్వరం ఉన్నారు కాబట్టి ఆ పాత్ర గెలిపించడానికి ప్రచారం చేశాను. చివరిగా చెప్తున్నాను, అక్షరమ్మ పని చేయకపోతే ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా. అవసరమైతే తాట తీస్తా. జై హింద్, జై హింద్. ఇప్పుడు బంపర్ మెజారిటీతో గెలిచిన అక్షర మాట్లాడతారు. రామ్మా. రండి రండి. అందరికీ నమస్కారం. రేఖ మీద గెలవటం పెద్ద కష్టం అనుకోలేదు. అలాగే చాలా ఈజీగా గెలిచాను. ఏంట ఈజీగా గెలిచేది? అదేవతా ఫోన్ చేయకపోతే నువ్వు గెలిచేదానివా? అక్క కూర్చో. నేను కూర్చోను జగదీశ్వరి. ఏ రేఖ, పదవా వెళదాం. అరే ఏంటండి ఇది? సభా మర్యాద పాటించండి. ఇది కరెక్ట్ కాదండి. నువ్వు నోర్మై. నువ్వు కరెక్ట్ అయితే నువ్వెందుకు గెలవలేదు? వస్తుంది వస్తుంది.
మైక్ ఇవ్వే. నేను ఇవ్వను. నేను మాట్లాడాలి. అంటుంటే అక్షరే మాట్లాడాలి. అక్షర మాట్లాడాలి. అక్షర మాట్లాడాలి. అక్షర మాట్లాడాలి. ఆపండి. ఆపండి. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. అప్పుడు దాని గురించే మాట్లాడతారు. నువ్వివ్వవే. అంత తొండి చేస్తున్నారు అత్తయ్య. చూడండి, ఇది ఏ ఎమ్మెల్యేనో ఎంపీ ఎలక్షన్లో కాదు. నా కోడలు రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతోంది. అందరూ చప్పట్లు కొట్టండి. వద్దులే అత్తయ్య, రండి వెళ్ళిపోదాం. నువ్వు ఉండవే. మీ అందరికీ ఒక వారం రోజుల్లో గ్రాండ్ గా పార్టీ ఇవ్వబోతున్నాను. నా షష్ఠి పూర్తి రోజున మీరందరూ రావాలి. ఆ రోజున నా కోడలికి నా యావదాస్తి రాసిస్తున్నాను. దానికి కొంతమంది అడ్డుపడుతున్నారు. ఇది న్యాయమా? కాదు 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 కదా? మీ అందరి అండదండలు ఎటు ఎలక్షన్స్ లో లేవు. కనీసం అప్పుడైనా ఉంటాయని ఆశిస్తున్నాను. అందరూ వస్తారా? భోజనాలు ఉంటాయా? తిన్నంత ఉంటాయి. ఏంటక్క ఇది? ఇంటి విషయాలు రచ్చకెక్కిస్తున్నా. ఇలా ఎక్కితేనే నాకు న్యాయం జరుగుతుంది జగదీశ్వరి. లేకపోతే నా ముందు నా కోడల్ని కింద కూర్చోబెట్టి ఈ సింగర్ దాన్ని స్టేజ్ ఎక్కిస్తావా? తీసుకా పదవారెక్క వెళదాం రా. అందరూ క్షమించండి. ఈసారి ఎప్పుడైనా ఘనంగా సభ ఏర్పాటు చేస్తాం. సెలవు. థ్యాంక్ యూ. ఏంటి చూస్తున్నావు? నిన్న జరిగిన పరాభవం సరిపోలేదా? తొక్కలో పదవి అదేవిడికి కావాలి. చూడు, నాకు ఆస్తి మొత్తం రాబోతుంది. తర్వాత కార్తికేయ కూడా నా వాడవుతాడు. రాత్రి కలేవేనా వచ్చిందా? నీ కలలు కళ్ళలు కాబోతున్నాయి, చూసుకో. రేఖ కాఫీ తీసుకో. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా నీకు? లేదత్తయ్యా, ఆయన నిద్ర లేవగానే కంటి ఆసుపత్రికి వెళ్దాం అనుకుంటున్నాను. చూసావత్తయ్య దీన్ని పొగరు? ఏయ్, మొత్తం తొడవే. తుడుమన్నానా? చెప్పండి అత్తయ్య దాన్ని తుడుమని. ఓకే ఓకే ఓకే, మీకు తొడవడమే కదా కావాలి? తెలుగులోనే కదా చెప్పింది. తుడో. ఓకే, 1 మినిట్. సురేఖ, సురేఖ, సురేఖ. వస్తున్నానమ్మా. ఆయ్ అమ్మగారు. ఏ సురేఖ, కాఫీ కింద పడింది, కనబడ్డం లేదా? నీకసలు బుద్ధుందా సురేఖ? దేవుడు బుర్ర పెట్టలేదా సురేఖ? ఏయ్, ఎవతివే నువ్వు? మహిళా మండలి వాళ్ళు అక్షరమ్మ కోసం పంపిన పని మనిషినండి. ఓయ్, నీ పేరేంటే? సురేఖ అండి. అసలు పేరేంటో చెప్పవే. అసలు పేరేంటి? హోయ్, వదులు. ఏంటి నీ పేరు ప్రపంచంలో ఇంకెవరికి ఉండకూడదా? అమ్మా నమస్తే. అమ్మా నమస్కారం. నమస్తే అమ్మా. రండి పంతులు గారు, ఇదేనా రావడం? కాఫీ తాగారా? లేదమ్మా. సురేఖ, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. అత్తయ్య, నేను కాఫీ తీసుకురావడం ఏంటి? నిన్ను కాదే, దీన్ని. ఏయ్, వెళ్ళి తీసుకురాపో.
ఏంటే అలా మిడిగుట్లేసుకుని పైకి చూస్తున్నావేంటి? వెళ్ళా. నేను మీకు కాదండి పని మనిషిని, అక్షరమ్మ గారికండి. సర్లే సురేఖ, పాపం ఏడుస్తున్నారు కదా, వెళ్ళి తీసుకురాపో. అలాగేనమ్మా. చూడు జగదీశ్వరి, అక్షర పోకడలు మహిళా మండల్లో ఇక్కడ కాదని చెప్పు. అదేంటి పాపం అక్షరకి పదవితో పాటు. పంతులు గారు, మా మావయ్య షష్ఠి పూర్తికి మంచి ముహూర్తం చూడండి, వీలైనంత తొందరగా చూడండి. ఆ తర్వాత నోరెత్తకుండా ఒక మూల పడేస్తాను. పంతులు గారు, మీరు కాఫీ తాగి బయలుదేరండి. షష్ఠి పూర్తి లేదు, ఏమీ లేదు. జగదీశ్వరి, షష్ఠి పూర్తి చేస్తానని, ఆస్తి రాయిపిస్తానని నాకు రేపల్లో మాటిచ్చావు కదా. ఇది హైదరాబాద్ గా అత్తయ్య. ఏయ్ తింగరి, నువ్వు గెలిచింది అక్కడ, ఇక్కడ కాదని ఇందాక మా అత్తయ్య చెప్పింది. ఇప్పుడు నేను చెప్తున్నాను, అనవసరంగా మాతో పెట్టుకొని. సురేఖ, బుద్ధి లేదంటే నీకు? కాఫీ లెఫ్ట్ హ్యాండ్ తో ఇస్తావా, కుడి చేత్తో ఇవ్వు. తప్పైపోయిందమ్మా. అఘోరించావులే సురేఖ, తొందరగా ఇవ్వు. ఏయ్, ఎక్కడికి వెళ్ళేది? ఆ? ముహూర్తం పెట్టి గాని కదలరు. పంతులు గారు, మీరు కాఫీ తాగి బయలుదేరండి. వెళ్ళండి వెళ్ళండి పంతులు గారు. పంతులు గారు, ఆటోలో వచ్చారా లేకపోతే బండి మీద వచ్చారా? ఆటోలో తల్లి. అయ్యో అలాగా, అయితే పదండి, నేను మిమ్మల్ని కార్లో డ్రాప్ చేస్తాను. అమ్మా రాజేశ్వరమ్మ, తమరేమో ముహూర్తాలు అంటున్నారు, వాళ్ళేమో వద్దు అంటున్నారు. నాకైతే అంతా గందరగోళంగా ఉంది సుమి. ఏంటి జగదీశ్వరి, ఇచ్చిన మాట తప్పుతున్నావా? అవును, ఇలా అడ్డం తిరగడం న్యాయమా? నువ్వుండత్తయ్యా, పురాణాల్లో పతివ్రతలాగా న్యాయమా ధర్మమా అని అడిగితే ఈ రోజుల్లో వర్కౌట్ అవ్వదు. ఏంటండి, ఎందుకు చేయరు? నేను చేసుకోను గనక. మూసుకొని చేసుకో. ఇదే, ఇందుకే వద్దంటున్నాను. ఈవిడ నోరు అదుపులో పెట్టుకుంటే నేను ముహూర్తానికైనా షష్ఠి పూర్తికైనా సిద్ధమే. బావగారు నన్నని మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటక్కా? సరే జగదీశ్వరి, రేఖ, నువ్వు మావయ్య గారిని ఏమీ అనుకోమ్మా. అలాగైతే మమ్మల్ని కూడా ఏమీ అనకూడదు. అవునవును, ఒక మూలన పడుండాలి. ఏంటి పడుండేది తొక్క? అత్తయ్య, మనకి షష్ఠి పూర్తి కదా కావాల్సింది? అవును, పదండి, రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకుందాం. ముహూర్తాలొద్దు, ఏమీ వద్దు. రిజిస్టర్ ఆఫీసులోనా? అక్కడ పెళ్లిళ్ళు కదే చేసేది. తెలుసు, ఇది కూడా పెళ్ళే కదా. ఏడ్చావులే, నువ్వు కాసేపు నోరు మూసుకునుండు. జగదీశ్వరి, రేఖ మా ఆయన్ని పల్లెత్తు మాట కూడా అందు. నేను హామీ. చూడు, లాయర్తో పత్రాలు రాయించావు, మాటిచ్చావు. పంతులు గారు, ముహూర్తం పెట్టండి. అమ్మా జగదీశ్వరి, నన్ను బలిపశును చెయ్యకమ్మా. తప్పదు బావగారు, మాటిచ్చాను. అసలు జగదీశ్వరి గారు మాట ఇచ్చారు అంటేనే. ఓకే ఓకే. అమ్మా, మీ ఫ్యామిలీ గురించి తెలిసి, ఇక్కడ ఎక్కువసేపు స్టే చేయకూడదని తెలిసి, ఇంటి దగ్గర నుండి వస్తూనే ఆల్రెడీ ముహూర్తం పెట్టేశాను. ఈ నెల 16వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉంది, రాత్రి 7:40 ఇంకా 5 రోజులుంది. ఏ గుంటూర్, ఇందాకటి నుంచి నేను డ్రాప్ చేస్తాను అంటున్నావుగా, ఎప్పుడు చేయవే డ్రాపింగ్? లోపల నాకు పనుంది, నడుచుకుంటూ వెళ్ళమను. అమ్మా, ఇక బయలుదేరతానమ్మా, వస్తానమ్మా. మంచిది పంతులు గారు, ఉండండి, నేను డబ్బులు ఇస్తాను. అయ్యో, ఇప్పుడే ఎందుకత్తయ్యా? షష్ఠి పూర్తి రోజు ఇద్దాంలే. ఆయన రుణం ఇప్పుడే తీర్చుకుంటే ఎలా? అంతేలేమ్మా, అప్పుడే తీర్చుకోండి. వస్తానమ్మా. అత్తయ్య, 16వ తారీఖున 40 కోట్ల ఆస్తి నాదవుతుంది. అది కాదు మేడం, మాటిస్తే ఆస్తి పోతుందని మీకు తెలుసు కదా. తెలుసమ్మా,
కానీ ఏం చేద్దాం చెప్పు? నేను కూడా మీలాగే నాకిష్టం లేదు అంటే ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనని భయం వేస్తుంది. ఆవిడ మనల్నందర్నీ గొంతు నొక్కు చంపేది కదా. అక్షరా, ఏంటి నువ్వు? నీ కంటికి అక్క అంత రాక్షసిలా కనిపిస్తోందా? అంతకంటే ఎక్కువగా కనిపిస్తుంది. నీకసలు మీ అత్తగారంటే బొత్తిగా లెక్క లేకుండా పోతుంది అక్షరా. ఆవిడ నన్ను తెగ లెక్క చేస్తుంది, నేను లెక్క చేయట్లేదు. ఏంటమ్మా షష్టి పూర్తి చేస్తానని మాటిచ్చావు? తప్పదు నాన్నా. లేదమ్మా, నువ్వు మాటిచ్చి తప్పు చేసావేమో అనిపిస్తోంది. ఇలాంటి తప్పు కాదు, చారిత్రాత్మక తప్పిదం. అబ్బో, తెలుగు బాగానే వచ్చే. నవ్వకండి అత్తయ్య, నా కోపం వస్తుంది.